అందరికీ నమస్కారం. మే నెలలో మోదమాంబ తల్లి జాతర 2026 మే 17, 18, 19 తేదీల్లో గిరిజనుల కోసం మన్యంలో స్వయంభూగా వెలిసిన మహాతల్లి శక్తి స్వరూపిణి శ్రీ మోదకొండమ్మ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో అమ్మవారి ఆలయం ఉంది. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాలకు ఆలవాలమైన పారే సెలయేళ్ళు, ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య పాడేరులో గిరిజన దేవతగా, భక్తులకు సకల శుభాన్నిచ్చే తల్లిగా శ్రీ మోదకొండమ్మ మే నెలలో 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. శక్తి కొలది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి అమ్మను దర్శించుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది. రాష్ట్రంలో పెద్ద గిరిజన జాతరగా చెబుతారు. ఏడాదికి ఒకసారి మే నెలలో అంగరంగ వైభవంగా నిర్వహించే జాతరను చూసేందుకు ఒడిశా, ఛత్తీస్గఢ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలి వస్తారు. గిరిజన ఇలవేల్పు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవము పాడేరు శ్రీ మోదమాంబ తల్లి జాతర మే నెలలో 17, 18, 19 తేదీల్లో నిర్ణయించడం జరిగింది. అమ్మవారి ఆవిర్భావం. మోదకొండమ్మ కొండలలోనున్న ప్రజలకు సంతోషాన్ని ఇచ్చేది కనుక మోదకొండమ్మ, మోదమాంబ అని పిలుచుకుంటారు. ఒకప్పుడు ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నందపురం అనే ప్రాంతం కళింగ దేశంలో ఓ రాజ్యంగా ఉండేది. ఆ నందపురాన్ని రాణి మాకల శక్తి, ఆమె భర్త భైరవుడు. వీరికి 7 కుమార్తెలు, 1 కుమారుడు కలిగారు. ఆ సంతానంలో మొదటి అమ్మాయే మోదకొండమ్మ. చిన్నతనం నుంచి మహిమలు కలిగిన మోదకొండమ్మ మహిషాసురుని సంహరించే క్రమంలో ఆదిపరాశక్తికి సహాయపడిందని పురాణ కథనం. అమ్మ మేనత్తకు 7 కుమారులు ఉండడం, వారితో మోదకొండమ్మ తన చెల్లెళ్ళు వివాహం చేసుకున్న తర్వాత పాడేరులో పినవేనం అనే రాతి గుహ వద్ద స్వయంభూగా వెలసిందని చెప్తారు. ఓసారి పండుగ పూర్తయ్యాక తమ చెల్లెలతో విందు ఆరగిస్తున్న సమయంలో తన చెంబు మరిచిపోయానని తిరిగి వెళ్తున్న పూజారిని అమ్మవారు దివ్య దృష్టితో చూసి, ప్రతి ఏటా ఇంత దూరం రావనక్కర్లేదని, ఈ చెంబు విసిరిన చోట తాను ఉన్నట్లుగా భావించగలరని అక్కడ అమ్మవారి పాదాలు ఉండడంతో పూజలు ప్రారంభించారు. సుమారు 7 కిలోమీటర్ల దూరం తగ్గి భక్తుల కష్టాలను అర్థం చేసుకున్న అమ్మవారిగా పూజిస్తారు. ఆ సమయంలోనే తహసీల్దార్ దాసరి శర్మ అనే భక్తుడిని దేవి కలలో కనిపించే ఆలయాన్ని నిర్మించమని కోరడంతో పాడేరులో ఆలయం కట్టారని, 1985 మే 12ని ప్రతిష్ఠ చేశారని చెబుతారు. 40 కిలోమీటర్ల ఘాట్ రోడ్డును వ్యయ ప్రయాసలు కోర్చి అమ్మవారి దర్శనం కోసం ప్రజలు ప్రతి ఏటా జాతరకు వస్తారు. వారిని తల్లి చల్లగా చూస్తుందని, కోరిన కోర్కెలు తీర్చుతుందని నమ్మకం కలిగి ఏటేటా భక్తులు పెరుగుతున్నారు. ఓం నమో మోదకొండమ్మ తల్లియే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.